దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియరా మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. అందరూ మరి చక్కగా వాక్యం వైపు మీ కనుదృష్టి ఉంచాలి. ఎవరు తలల కింద దించవద్దు, ఎవరు సెల్ ఫోన్లు చూడొద్దు. అందరూ సెల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఎవరు పక్కవారితో మాట్లాడవద్దు. ఎవరికి నిద్ర వస్తే పక్కవారు ఏం చేస్తారంటే పక్కవారు లేపండి. ఒకవేళ ఎవరైనా పడుకుంటే బాగానే పడుకొని అని వదిలేయకండి అమ్మ. ఎందుకంటే ఆవిడ నిద్ర కాసేపు నీకు వచ్చేస్తుంది. మీ పక్క వాళ్ళు పడుకున్నారనుకోండి, వాళ్ళ నిద్ర మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ నిద్ర మీకు రాకుండా ఉండాలంటే మీరేం చేయాలి? హలో, ఇక్కడే ఉన్నారా? ఏం చేయాలి? పడుకున్న వారిని లేపాలి. హలో, ఏంటి లేవండి, వాక్యం వినండి అని చెప్పండి అమ్మా. ఓకే, మనం శ్రద్ధగా వాక్యాన్ని విందాము. ప్రియరా, జాగ్రత్తగా వినాలి. మనకు దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కీర్తించాలి అని అంటే మనము కీర్తన గ్రంథాన్ని చదవాలండి. దేవుని స్తుతించడము, దేవుని ఎందుకు కీర్తించాలి, ఎలా కీర్తించాలో మనకు అర్థం అవ్వాలంటే కీర్తన గ్రంథాన్ని చదవాలి. మనకు జ్ఞానం కావాలంటే మనము సామెతల గ్రంథాన్ని చదవాలి. మన జీవిత విలువ అంటే మనం ఎంత గొప్పోళ్ళమో, మన జీవితం ఏంటో మనకు అర్థం అవ్వాలంటే ప్రసంగి గ్రంథాన్ని మనం చదవాలి. ఏంటి ప్రేమ యొక్క ఔన్నత్యం ఏంటి, ప్రేమ యొక్క లక్ష్యం ఏంటి, ప్రేమ ఏం కోరుకుంటుంది, ప్రేమకున్నటువంటి ఆ యొక్క ప్రేమ యొక్క ప్రత్యేకత ఏంటి మీకు అర్థం కావాలంటే విలాప వాక్యములు మీరు చదవాలి. మీరు చాలాసార్లు అనుకుంటారు, ఎవరికి లేవండి నాకే ఉన్నాయి కష్టాలని అనుకుంటారు. నేనంటాను, యోబుకున్నటువంటి కష్టాలు ప్రపంచంలో ఎవరికీ లేవు. కష్టాలు ఎలా ఉంటాయి, కష్టాలు ఎంత కష్టంగా కఠినంగా ఉంటాయి మీకు అర్థం అవ్వాలంటే యోబు గ్రంథాన్ని మీరు చదవాలి. ఇలా ప్రియులరా, ప్రతి గ్రంథానికి కూడా ఒక అర్థం ఉంది. ప్రతి గ్రంథానికి ఒక అర్థం ఉంది. ఏంటి, సామెతలు అనగానే జ్ఞానం గుర్తుకొస్తుంది. మనిషి జీవిత విలువ అర్థం కావాలంటే ప్రసంగి గ్రంథాన్ని చదవాలి. ఇలా బైబిల్లో రాయబడినటువంటి గ్రంథాలన్నిటికీ కూడా ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క అర్థం ఉంది ప్రియారా. అయితే బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథం ఏంటంటే కీర్తన గ్రంథం. ఒకసారి మీరు చెప్పండి, ఏ గ్రంథం? అందరూ చెప్పలేదేంటి? నాకు తెలిసిపోద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు కలిగిన గ్రంథం కీర్తన గ్రంథం. ఈ కీర్తన గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు రాయబడ్డాయి ప్రియారా. ఈ కీర్తన గ్రంథాన్ని ఎవరు రాశారంటే ప్రత్యేకంగా మనము ఎవరు రాశారని చెప్తాం. ఎవరు రాశారు చెప్పండి? ఎవరు జ్ఞాపకం వస్తారు? దావీదు గారు. ఇంకా చెప్పండి, దావీదు గారు జ్ఞాపకం వస్తారు. కానీ కీర్తనలు అన్నీ కూడా దావీదు గారు రాయలేదు, ఇంకా చాలామంది రాశారు. సొలొమోను కొన్ని కీర్తనలు రాశాడు, మోషే గారి కీర్తన రాశాడు, కోరాహు కుమారులు రాశారు, ఆసాపు కీర్తన రాశాడు. ఇలా కొంతమంది, ఎజ్రా కూడా కీర్తన రాశాడంట చరిత్రలో. ఇలా కొన్ని కీర్తనలు చాలామంది భక్తులు రాశారు. అయితే మనకు దావీదు గారి జ్ఞాపకం వస్తారు, ఎందుకంటే దావీదు గారే ఎక్కువ కీర్తనలు రాశారు ప్రియారా. ఈ సమయంలో మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము రాసినటువంటి దావీదు గారు ప్రియారా, ఈ కీర్తన గ్రంథాన్ని రాసినటువంటి దావీదు గారు ఎవరంటే ఒక గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. జాగ్రత్తగా వినాలి. ఈ గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఏం చేసేవాడు తెలుసా? నా అన్నలు గొప్పోళ్ళు అయ్యారు, మా తండ్రి గొప్పోడు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, నా బతికేటి ఇలాగే అయిపోయిందని ఎప్పుడు ఏడవలేదట. వింటున్నారా? అన్నలందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నారు. అన్నలు ఏం చెప్పారు దావీదు గారికి? రేయ్, నువ్వు ఇంట్లో చిన్నోడివి, నీ బతుకు గొర్రెలు కాసుకోవడమేరా, నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఎందుకు ఉపయోగం లేదు అని దావీదు గారిని గొర్రెలు కాసుకోవడానికి పంపించేసేవారంట. ఎక్కడికి రానిచ్చేవారు కాదట ఎందులో కూడా. ఎందుకంటే దావీదు గారు చాలా పుట్టుగా ఉంటాడట, అంటే చిన్నోడు అనమాట, కొంచెం చిన్నవాడు. అందువల్ల దావీదు గారికి ఒక యుద్ధ నైపుణ్యత కానీ ఒక బలసూర్యుడు కానీ కాదు, ఒక సాధారణమైన వ్యక్తి ఏంటి. అందుకని అన్నలు కూడా ఏం చేసేవారంటే దావీదు గారిని ఏ విషయాల్లోకి రానిచ్చేవారు కాదంట. రే, నీ బతుకంతా గొర్రెలు కాసుకోవడమేరా అని చెప్తే దావీదు గారు ఏం చేసేవాడు తెలుసా? అన్నల మాటకు విధేయత చూపించి ఆ గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఆ గొర్రెలు కాసినటువంటి ఎడారిలోకి వెళ్తాం కదా, ఆ బండకేసి మన తల బాధేసుకుంటాం.
వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళందరూ గొప్పోళ్ళు అయిపోయారు, వాళ్ళందరూ రాజులు అయిపోయే అవకాశాలు ఉన్నాయి, నేనేంటి ఎండల్లో ఎడారులు గొర్రెలు కాసుకుంటున్నాను, నా బతుకు ఇట్లాగే అనుకుంటాం మనం. కానీ ప్రియ, నేను అంటాను, దేవుని చిత్తం నీ పట్ల ఉంటే, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంటే, నువ్వెక్కడున్నా గొప్పడవే. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. దావీదు ఏంటి ఎడారిలో జీవిస్తున్నాడు, అరణ్యంలో జీవిస్తున్నాడు, దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. కానీ దావీదు దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కనుక దావీదు యొక్క జీవితం, దావీదు యొక్క జీవన విధానము మారిపోయింది. దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ప్రియారా, దావీదు అడిగాడా నన్ను రాజుని చెయ్యండి అని? దావీదు అడగలేదు. పోనీ ఎవరైనా రికమెండేషన్ చేశారా, మా తమ్ముడిని రాజుని చెయ్యండి అని అన్నలు రికమెండేషన్ చేశారా? పోనీ ఎస్ఏ గారు ఏమి రికమెండేషన్ చేశాడా, నా కొడుకండి చాలా అమాయకుడండి, ఎలా బ్రతకాలో తెలియదండి, నా చిన్న కొడుకుని రాజుని చేయండి అని ఎస్ఏ గారు ఏమని అన్నారా? లేదు ప్రియారా. ఏంటి, ఎవరు కూడా దావీదుని గురించి రికమెండేషన్ చేయలేదు. కేవలము దేవుడే దావీదును ఏర్పాటు చేసుకున్నాడు, కేవలం దేవుడే దావీదును ఎన్నుకున్నాడు. దావీదు ఎడారిలో ఉన్నా, దావీదు అరణ్యంలో ఉన్నా, దావీదు కొండల్లో ఉన్నా, దావీదు పట్ల దేవుని ప్రణాళిక ఎప్పుడు ఉంటూ ఉండేదట. దావీదు పట్ల దేవుడు తన చిత్తాన్ని జరిగించుకోవడానికి, దావీదు పట్ల దేవుడు తన కృపను ఎప్పుడు కుమ్మరిస్తూ ఉండేవాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, దావీదు ఏమండి రాజుగా అభిషేకించబడ్డాడు. చదవండి, సమూయేలు మొదటి గ్రంథంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము ఇక్కడ మనము 11వ వచనం చదువుదాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడని. ఇంకా పైనుంచి చదువుదాం. 6వ వచనం చదువుదాం. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయనే మొదట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబినాదాబును పిలిచి సమూయేలు ఎదుటన అతన్ని రప్పింపగా అతడు అనుకుంటున్నాడంట, సమూయేలు గారు యెహోవా ఇతని కోరుకొనలేదనిను. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయని అడుగగా. ప్రియరా, సమూయేలు అనేటువంటి ప్రవక్త వచ్చాడు. అయ్యా, ఇదిగో దేవుడు మీ దగ్గరికి పంపించాడు, దేవుడు మీ కుమారుల్లో ఒక కుమారుని రాజుగా అభిషేకించమన్నాడు, ఒకరిని ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఒకసారి నీ కుమారుని పిలువు అని యెషయితో చెప్పినప్పుడు యెషయి ఏం చేశాడు, తన పెద్ద కుమారుని పిలిచాడట. తన పెద్ద కుమారుడు చాలా బలశూరుడు, చాలా ఎత్తుగా అందగాడు, చాలా ఎత్తు ఉన్న బలవంతుడు అన్నమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను కోరుకునేది ఇతను కాదు, ఇతన్ని పక్కన పెట్టంటే అతన్ని పక్కన పెట్టారట. ఇలా ఆయనకున్నటువంటి కుమారులందరినీ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తూనే ఉన్నాడట. దేవుడు ఏం చెప్తున్నాడట, రిజెక్ట్ చేయమని చెప్తున్నాడట. నేను కోరుకున్నది ఈయన కాదని చెప్తున్నాడట. యెషయికి సమూయేలుకి అర్థం కావట్లేదు. ఏంటి ప్రభువా, ఇంత బలవంతులు, ఇంత యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, వీళ్ళు ఎంత గొప్పవారు, వీరిని కాదు నువ్వు కోరుకున్నది, ఇంకెవరున్నారు ప్రభువా అని అనుకుంటున్నారట. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇంకెవరైనా కుమారులు ఉన్నారా? ఎందుకంటే దేవుడు చెప్పిన మాట తప్పిపోదు. ప్రియులరా, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు తలల కింద పెట్టవద్దు. ప్రియులరా, ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారనగానే ఇంకొకడు ఉన్నాడండి, ఇంకొక కడసారి వాడు ఉన్నాడండి, వాడొక పనికి మాలినోడండి, వాడు ఎందుకు పనికి రాడండి, వాడు గొర్రెలు కాసుకుంటాడండి, అవి ఎక్కడున్నాడో అండి అన్నట్టుగా ఏంటి ప్రియరా చెప్పాడేమో నాకు తెలియదు. కానీ యెషయి మాత్రం ఏమన్నాడు, ఒకడు ఉన్నాడు లేండి కడసారి వాడు అని చెప్పాడట. చెప్పగానే సరే ఆయన్ని కూడా తీసుకుని రండి, ఆయన్ని కూడా పిలవండి అని చెప్పినప్పుడు అప్పుడు పిలిచారంట. చదవండి, ఇక్కడ
ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అంటే వాడు ఎందుకు పనికిరాడు అండి, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే అని అర్థం అండి. తర్వాత ఏమన్నాడు? అందుకు సమూయేలు, నీవు వాడిని పిలవనంపించుము, అతడెక్కడికి వచ్చే వరకు మేము కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు వాని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొనువాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు లేచి తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాణ్ణి అభిషేకింపజేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి, దేవుడు ఎవరిని అభిషేకించాడు? దావీదుని అభిషేకించాడు. దావీదు ఎవరు? కుటుంబంలో చిన్నవాడు. దావీదు ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు. ఈ సందర్భంలో నేను చాలాసార్లు చెప్పాను. అయితే నేను ఇంకొక విషయాన్ని చెప్పడానికి ముందు ఈ విషయాలు మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, దావీదు దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అందుకే దావీదుని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని దేవుడు కోరుకున్నాడు. దావీదు గారు చేసినటువంటి ప్రధానమైన పని ఏంటో తెలుసా? దావీదు ఎందుకు దేవుణ్ణి అభిషేకించాడు, దావీదు దేవుని ఎందుకు కోరుకున్నాడంటే, దావీదు వింటున్నారా? దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడట, దేవుని స్తుతించేవాడట, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉండేవాడట. ఏంటి మన దేవుడు దేవునికి ఎవరంటే ఇష్టం తెలుసు? ఎక్కువగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, ఎవరైతే దేవుని కీర్తిస్తారో వారంటే చాలా ఇష్టం అండి మన దేవునికి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకి చాపి. నిజంగా మన దేవుడు, అందుకే ఆయన ఆరాధనకు అర్హుడు. ఏంటి, స్తుతులకు పాత్రుడైన ఆయన ఎవరు స్తుతించినా కూడా వారంటే ఆయన చాలా ఇష్టం చూపిస్తాడండి. మన దేవుడు అలాంటి వాడు కాదండి ప్రియరా. మన దేవుడు ప్రియరా, నిజంగా మనుషులు ఏం చేస్తారంటే పైరూపాన్ని చూస్తారు, హృదయాన్ని చూడరు. దావీదుని దేవుడు ఏం చేయాడు తెలుసా? పైరూపాన్ని చూడలేదు, హృదయాన్ని చూశాడు. దావీదట హృదయంలో ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండేవాడట. దావీదు ఎప్పుడు హృదయంలో దేవుని కోరుతూ ఉండేవాడట. ఏంటి, దావీదు దేవుని స్తుతించడాన్ని బట్టే దావీదు రాజు అయిపోయాడు. అందుకే చెప్తూ ఉంటారు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, నువ్వెంతగా ప్రభుని ఆరాధిస్తావో, నువ్వెంతగా ప్రభుని స్తుతిస్తావో, ఏంటి, నీవు దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఎంచబడతావు. నీ స్తుతిని బట్టి, నీ కీర్తన బట్టి నీవు దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో నువ్వు ఉంటావు. ఇంకో విషయం చెప్పనా? మనము స్తుతుల ద్వారా దేవుణ్ణి ప్రార్థించినప్పుడంట మన ప్రార్థనలకు కూడా ప్రతిఫలము కలుగుతుందట. ఏంటి, మనం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. స్తుతిస్తూ మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి స్తుతిస్తూ మనం ప్రార్థన చేయాలి ప్రియారా. అప్పుడు ఏంటి, మన ప్రార్థనలకు కూడా ఏంటి జవాబులు వస్తాయి. మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రార్థనలకు ప్రతిఫలము కలుగుతోంది. దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు స్తుతించాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు స్తుతించాడు. రాత్రి కూడా చెప్పాను కదా, దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు స్తుతించాడండి. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను ప్రియరా. చూడండి, ఒక్కసారి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట కనబడుతూ ఉంది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం అనుకుంటాను. 34వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒక్కసారి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. ప్రియులరా, ఏంటి, నీతిమంతులకి కలుగు ఆపదలట అనేకములు అంటండి. నిజంగా నేను అంటాను, లోకంలో ఉన్న వారికంటే దేవుళ్ళో ఉన్న వారికి శ్రమలు ఎక్కువ వస్తాయండి. అవునంటారా కాదంటారా? ఏంటి, కానీ దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటిలో నుండి ఏం చేస్తాడు దేవుడు? అమ్మ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి మీరు.
వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. ప్రియరా ప్రియరా ఎప్పుడో తెలుసా, మనము దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, మనము దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారిగా దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు మనకు కలిగినటువంటి సమస్యలన్నింటిలో నుండి, మనకు కలిగినటువంటి ఇబ్బందులన్నింటిలో నుండి దేవుడే మనల్ని విడిపిస్తాడు. దావీదు రాజు అయిపోయాడు, కానీ దావీదు కలిగినటువంటి సమస్యలు చాలా చాలా భయంకరమైన సమస్యలు దావీదు ఎదుర్కొన్నాడు. ప్రియరా దావీదుని తన సొంత ప్రజలే, తన సొంత వారే దావీదుని చంపాలని చూశారు. తన ఇంటి వారే తనకి ఏమైపోయారు తెలుసా? శత్రులైపోయారు. దావీదుకి తన ఇంటి వారే తనకు శత్రులైపోయారు. మామగారు ఏం చేస్తున్నాడంట? దావీదుని ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నాడట. మామగారు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు దావీదు లేకుండా చేద్దామా అని చూస్తున్నాడట. తన ఇంటి వారే దావీదుకి శత్రులైపోయారు. అప్పుడప్పుడు చూడండి, మన జీవితంలో కూడా ఎటువంటి సందర్భాలు మనకి ఎదురవుతాయండి. ప్రియులారా తన ఇంటి వారు తనకు శత్రులైపోయారు. దావీదుకి భయంకరమైన సమస్యలు చోటు చేసుకున్నాయి, భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు. ఇంకో విషయం తెలుసా? దావీదు రాజే కానీ చాలాసార్లు పారిపోయాడండి, తప్పించుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అయినా కూడా దావీదుకున్నటువంటి సమస్యను బట్టి దావీదు కొన్నిసార్లు తప్పించుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన తర్వాత ఇంకా శ్రమలు ఎక్కువ అవుతాయండి. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరైతే దేవుని ప్రణాళికలో ఉంటారో వారికి ఇంకా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు ఎక్కువగా ఉంటే ప్రియరా మనము దేవుని ఆరాధించినప్పుడు, దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడే మనకు కష్టాలు ఎక్కువైపోతే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒక్కసారి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నా కన్నులు క్షీణించుచున్నవి, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రులందరికీ నేను నిందాస్పదుడినై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణకారముగా ఉన్నాను. చాలు ప్రియరా, దావీదు గారి యొక్క లైఫ్ ఎలా మారిపోయింది చూసారా? దావీదు గారిని చూసిన వారందరూ దావీదు గారు ఏం చేస్తున్నారట? నిందలు వేసేస్తున్నారట. దావీదు గారు దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, దేవుని కోరుకున్నవాడు ఇతడే అని సాక్ష్యం పొందినవాడు. దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడు? దావీదు గురించి ఏం చెప్పాడు? ఇతడు నా హృదయానుసారుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దావీదుని దేవుడు ఏమని తెలుసా? ఇతడు నా హృదయానుసారుడు, నా హృదయాన్ని గెలుచుకున్నాడు దావీదు. ఇలాంటి దావీదుకి ఎలాంటి సమస్యలు వచ్చాయో మీరు చూస్తున్నారా? ఎంత భయంకరమైన సమస్యలు చోటు చేసుకున్నాయంటే, నేను ఇరుకును పడి ఉన్నాను, నేను విచారము వలన నా కనులు క్షీణించుచున్నవి, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దినములన్నీ దుఃఖముతోనే వెళ్ళబోచుచున్నానని ఎంత శ్రమలతో, ఎంత బాధతో, నిట్టూర్పుతో ఉన్నాడో దావీదు ఒకసారి ఆలోచన చేయండి ప్రియరా. దావీదు ప్రియరా ప్రార్థన చేస్తున్నాడట. అదంతా ఏమనుకుంటున్నారు మీరు? తన బాధలు జ్ఞాపకం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఈ కీర్తనలు ఎక్కువగా దేవుని కీర్తించడం, అలాగే దేవునికి ఎక్కువగా ప్రార్థన కనబడుతుంది కీర్తనలన్నీ కూడా. ప్రార్థన చేస్తున్నాడు ప్రియరా. దావీదు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రార్థన మానలేదంట. అందుకే ఆయన ఒక పాట రాశాడు కదా, ప్రార్థించకుండా నేను ఉండలేనయా, స్తుతించకుండా నేను ఉండలేనయా, ప్రార్థించకుండా నేను ఉండలేనయా, స్తుతించకుండా నేను ఉండలేనయా, ప్రార్థించకుండా నేను ఉండలేనయా, స్తుతించకుండా నేను ఉండలేనయ్యా. ప్రియరా, ప్రార్థించకుండా ఉండలేకపోయాడండి దావీదు.
స్తుతించకుండా ఉండలేకపోయాడు దావీదు. ఏంటి అమ్మ అందరూ నా వైపు చూడాలి. దావీదు కష్టాలు, దావీదు శ్రమలు దావీదును స్తుతించకుండా ఆపలేకపోయాయి. దావీదుకు వచ్చిన బాధలు దేవునికి దూరం చేయలేకుండా ఆపలేకపోయాయి. ఏంటి కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నాడు దావీదు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ప్రియారా ఏంటి చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు శ్రద్ధగా వినాలి. శ్రమలట మనిషి జీవితంలో 4 రకాలుగా ఉంటాయట. అందరూ చెప్పండి, ఎన్ని రకాలుగా ఉంటాయి? 4 రకాలుగా ఉంటాయట. అందులో మొదటి శ్రమ ఏంటంటే శ్రమలో మొదటి శ్రమ చెప్తున్నాను. శ్రమలు అనేక రకాలుగా వస్తాయట. మొదటి శ్రమ ఏంటంటే శ్రమలు అనేక రకాలుగా వస్తాయట. రెండవ శ్రమలు ఏంటంటే శ్రమలంట అంత ఈజీగా పోవట, అంటే చాలా కష్టంగా ఉంటాయంట. శ్రమలు అంటే చాలా కఠినంగా ఉంటాయట. వాటినే కదా మనం శ్రమలు అంటాం, చాలా కఠినంగా ఉంటాయట శ్రమలు. మూడవది ఏంటంటే మన ఆలోచనకి అంతు చిక్కనివిగా ఉంటాయట. అర్థమవుతుందా? మీరు శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని. శ్రమలట చాలా డిఫరెంట్గా ఉంటాయట అండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఎక్కడ చూసినా అదే రొటీన్ లైఫ్. కానీ శ్రమట ఎప్పుడు కూడా రొటీన్గా ఉండదట అండి. అందరికీ అర్థమవుతుందా? అంటే శ్రమలు డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయట. శ్రమలు వివిధ డిఫరెంట్ రకాలుగా ఉంటాయట. నాలుగవది శ్రమలట ఎల్లప్పుడూ ఉంటాయట. అర్థమైందా? శ్రమలో ఏం చేస్తాయి? ఎప్పుడు 2 రోజులు ఉండి వెళ్ళిపోతానండి అని అనమాట శ్రమలట. అమ్మా ఒక వారం ఉండి వెళ్ళిపోతాను అనమాట శ్రమలో. కొంతకాలం ఉండి వెళ్ళిపోతాను అనమాట శ్రమలట. మనతో ఎల్లప్పుడూ ఉంటాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు ఏమో తెలుసా? ఆ శ్రమల్లో నుండే, ఆ ఇరుకుల్లో నుండే, ఆ ఇబ్బందుల్లో నుండే నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం.